హాయ్ అండి. ఈ గారెలు మటన్ కూర ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కింది 2 బిర్యానీ ఆకులు, మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. ఫ్రై అయినాయండి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా ఎర్రగా వేగాలి ఉల్లిగడ్డ. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నామండి. మధ్య చీల్చుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామండి. ఒక గుప్పెడు పుదీనా, ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. అప్పుడప్పుడు నూరుకొని వేసుకోవాలి, బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై అయినాయండి. ఒక టీ స్పూన్ పసుపు, అవి వేగినాయి. ఒక 1/4 కిలో టమాటా తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకున్నాను. టమాటా తొందరగా మగ్గిద్ది. మనకు టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనము ముందుగా ఏదైతే కూరని మటన్ ఉడికించి పెట్టుకున్నామో అది దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం, వేసుకొని 2 టీ స్పూన్లు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది మంచిగా కలుపుకొని మనము ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాం. మంచిగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవాలి. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఒక 5 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలి. అప్పుడు మటన్ బాగా ఉడికిద్ది. 5 విజిల్స్ వచ్చినాయండి. మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇదిగో ఇలాగ ఉడికింది. వేసుకుందాం. మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, మటన్ మసాలా, స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇందాక 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, కొంచెం కస్తూరి మేతి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మళ్ళీ కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. అన్ని ఓల్ గరం మసాలా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా. మన కూర రెడీ అయిపోయిందండి. కొంచెం పైనల్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. మనం పొట్టుపప్పు నానబెట్టుకున్నామండి. బాగా ఒక 4 గంటలైంది నానబెట్టి. పొట్టు అంతా బాగా పోయింది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని రావాలి. మినపప్పుని మన పొట్టుపప్పు శుభ్రంగా నీట్గా కడుక్కొచ్చుకున్నామండి. పొట్టు అంతా పోయింది. ఏడన్నా ఒక్కటి ఉన్నది కానీ అది గారెలకు బాగుంటుంది. శుభ్రంగా కడుక్కొచ్చుకున్నాము. ఇది మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మనం పిండి పట్టుకొని వచ్చామండి. ఇగో పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని సన్నగా ముక్క కట్ చేసుకున్నామండి. ఇగో ఈ విధంగా సన్నగా ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని
సన్నగా కట్ చేసి పెట్టాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనము పిండి పట్టుకొచ్చుకున్నాం కదండి, మిక్సీ వేసుకొచ్చుకున్నాం కదా, దీంట్లో వేసి కలుపుకుందాం. పిండి అయితే కొంచెం బరకగానే ఉండాలండి, మరి మెత్తగా ఉంటే బాగుండదు. కొంచెం బరకగా పట్టుకొని వచ్చా. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. రెండు టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నా. ఇది ఈ రకంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసాం కదా, ఇంకా ఏ పిండి అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి. మనం కలిపి పక్కన పెట్టి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనము గారె వేసుకుందామండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ ఇట్లా చేతికి పెట్టుకోవాలండి. కొంతమంది ఇట్లా చేతులనే తీసుకొని ఆయిల్లో వేస్తారు, కానీ అట్లా రాదు. నేనైతే ఈ విధంగా కవర్ చేతికి వేసుకొని వేస్తాను. ఇట్లా కొన్ని నీళ్ళు పెట్టుకొని చేయి తడుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇట్లా చేసుకొని మధ్యలో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇట్లాగా నీళ్ళు నీళ్ళు తడి చేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోయేది, కవర్కి రాదు చేతికి. ఇప్పుడు మనము ఇట్లా ముద్దలు తీసేసుకొని, మీకు ఏ సైజు కావాలో గారె ఆ సైజు వేసుకొని ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలండి. మన గారెలు, మటన్ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం. మటను గారె చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.